పరిస్థితులు ఏంది? కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మూడు పోటీగా ఉన్నాయి. మరి మన ఇబ్రాహీంపట్నంలో ఏది బాగుంటుంది, ఏది మంచి మెజార్టీ వస్తుంది అనుకుంటారు మీరు? కాంగ్రెస్ పార్టీకే పూర్తి మెజార్టీ వస్తుంది. ఎట్లా అనుకుంటారు కాంగ్రెస్కి వస్తుందని? కాంగ్రెస్కి గతంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో 42,000 మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళ పార్టీలను వదులుకొని రంగన్న చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై వాళ్ళు ఇక్కడ వచ్చేసినారు. సో ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వివిధ గ్రామాలలో తిరిగితే కనీసం వాళ్ళ క్యాడర్ పనిచేయని పరిస్థితి ఏర్పడదు. టీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ. గతంలో బీజేపీ పార్టీకి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కేవలం 15,000 16,000 ఓట్లు పడ్డాయి. అది మొత్తం ఈసారి కొద్దిగా పెరగవచ్చు, ఎందుకంటే పైన ప్రధానమంత్రి మోడీ ప్రభావంతో కొద్దిగా పెరగవచ్చు. కానీ ఈసారి మాత్రం బీజేపీ ఓడిపోవడం ఖాయం. ఎందుకు ఓడిపోతుంది బీజేపీ అంటే? ఇప్పుడు సెంట్రల్లో టోటల్గా బీజేపీ ఉంది, మోడీ పథకాలు బాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు స్టేట్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్ కానీ మోడీ పథకాలు చాలా బాగున్నాయి. మోడీ పథకాలలో ఆల్రెడీ భువనగిరి సెంట్రల్లో మోడీ పథకాలు చాలా బాగున్నాయి. ఈ మోడీ పథకాల వల్ల పబ్లిక్ మాత్రం బాగా ఆకర్షితులు అవుతారు. కానీ దాన్ని మీరేమంటారు? అసలు బీజేపీ ఓడిపోద్దని అంటున్నావు, ఏ లెక్కతో అంటున్నావు నువ్వు? మోడీ పథకాలు ఎట్లున్నాయంటే కేవలం కార్పొరేట్ శక్తులకు, అదానీలకు, అంబానీలకు కట్టబెట్టే విధంగా ఉన్నాయి. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో పెట్రోల్ ధర 60 రూపాయలు మాత్రమే అయ్యింది. ఈ 10 ఏళ్లలో పెట్రోల్ ధర 100 రూపాయలు అయింది. అంటే మోడీకి 10 ఏళ్ళు పాలనలో 30 రూపాయలు పెంచేసిండు, 30-40 రూపాయలు పెంచేసిండు. 60 ఏళ్ళ పాలననేమో 60 రూపాయలకే అయిపోయింది పరిమితమైన పెట్రోల్ని ఈరోజు 100 రూపాయలు చేసిరు. అంటే 40 రూపాయలు కేవలం 10 సంవత్సరాల కాలంలో పెంచేసిండు. ఏంటంటే అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడ చేసినారు అభివృద్ధి? అదానీలకు అంబానీలకు కట్టబెట్టడమేనా అభివృద్ధి? సామాన్య ప్రజలు ఏమవుతున్నారు తెలుసా? ఉప్పు మీద పప్పు మీద ప్రతి విషయంలో జిఎస్టీ, సామాన్యులకి జిఎస్టీ. మొన్న నేను ఒక హోటల్కి పోయినా, బిర్యానీ తిన్నా. బిర్యానీ అంటే నేను పేదోడు పెద్ద పెద్ద హోటళ్ళలో తినొద్దా? ఏమనంటే సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని మాట్లాడతారు. సబ్కా వికాస్ ఎక్కడ ఉందండి? బిర్యానీ తిన్నాక బిల్లు కడితే దాని మీద జిఎస్టీ బిల్లు వేసి ఇచ్చేసిండాడు. అంటే తినే బిర్యానీ మీద కూడా జిఎస్టీ ఉంది. ఉన్నది. నేను చూపిస్తాను రండి, నా ఎంబడి నేను చూపిస్తాను రండి. అంటే బీజేపీ మోడీ గారు వేసిందేనంటవా అది? అవును, మరి ఇంకెవరు వేసినారు? దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించింది, గత ప్రభుత్వం సహకరించింది. అయితే మళ్ళీ ఇంకో విషయం, ఒక దగ్గర నేను ఎయిర్పోర్ట్లో పార్కింగ్ పెట్టిన వెహికల్, పార్కింగ్ ఛార్జ్ తీసుకోవద్దని ఎప్పుడు అన్నారు. కానీ పార్కింగ్ ఛార్జ్ ఎయిర్పోర్టు జిఎంఆర్ కంపెనీ కాబట్టి తీసుకున్నారు. ఓకే, పార్కింగ్ ఛార్జ్ రోజుకు 100 రూపాయలు నా బైక్ పెట్టిపోయినా, 4 రోజుల తర్వాత వచ్చిన 4 రోజులకు 400 రూపాయలు ట్యాక్సీ కట్టిన, ఏది పార్కింగ్ బిల్ కట్టిన. దాని మీద అయితే జిఎస్టీ వేసినారు. నా దగ్గర బిల్స్ ఉన్నాయి, తీసి పెడతా, చూపిస్తాను మీకు, చూడండి. అంటే ఇది బీజేపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందంటావు? అవును, అంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు. అయితే వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనము భువనగిరి ఎలక్షన్లలో ఇప్పుడు 3 హేమా ఎమ్మెల్యేలు నిలబడ్డారు. ఇప్పుడు రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లలో ఓటింగ్లో. అయితే ఏంటంటే ముగ్గుట్లో నెంబర్ 1 మనకు బీజేపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్. హేమ ఇదివరకు ఆల్రెడీ ఇక్కడ మనకి ఎంపీ చేసినాను ఒక 5 ఏళ్ళు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానికులు, అంటే ఇంతవరకు ఆల్రెడీ కాంగ్రెస్లో పనిచేసి ప్లస్ బీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఎవరు? శ్యామల కుమార్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంపీగా నిలబడ్డారు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త వ్యక్తి. ఆయన ఇప్పుడు అంటే పబ్లిక్లో కొత్త అంటారు, అంటే మన ఇబ్రాహీంపట్నం మన ఏరియాలో కొత్తగా అంటారు. ఈయన ఖచ్చితంగా గెలుస్తుందని మీరు చెప్తారు. ఏ రకంగా గెలుస్తాడు, ఎట్లా గెలుస్తాడు, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి? భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి. 7 సెగ్మెంట్లల్లో 6 సెగ్మెంట్లల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇదొకటి.
ఏడో సెగ్మెంట్ పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, ఓకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన పని ఖతం అయిపోయింది. అక్కడ ఉన్న క్యాడర్ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తుంది. ఓకే 100% చామల కిరణ్ కుమార్ రెడ్డి 4 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. అంటే ఎట్లా చెప్పగలుగుతావు 4 నుంచి 5 లక్షల మెజార్టీ అని మీరు నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు? ఇది ఇప్పుడు వచ్చిందే 4 నెలలు, 3 నెలలు వెళ్ళి 4 నెలలు పడుతుంది. 4 నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలే కాంగ్రెస్. ఎవరు చెప్పినారు? మే పబ్లిక్ అంటున్నారు. మీరు 4 లక్షల మెజార్టీతో ఎట్లా గెలుస్తారని ఏ విధంగా చెప్తారు మీరు? అక్కడక్కడ నియోజకవర్గాలలో మొత్తం ఇప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారు, మొన్న శాసనసభ ఎన్నికలలో ఎట్లా చెప్తారో రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే విధంగా బుద్ధి చెప్తారు. స్టేట్ వైజ్ గా కాంగ్రెస్ ఉండాలని కనీసం వాళ్ళకి అభ్యర్థులు లేరండి. ఇలా మీరు మాట్లాడుతున్నారు, అభ్యర్థులు లేరు వాళ్ళకు. ఓకే ఏదో ఎవడో దొరికింది అక్కమోడు దిక్కు అన్నట్టు పెట్టేసినారు. అంటే బీజేపీకి లేరంటవా, టీఆర్ఎస్ కి లేరా? ఇద్దరికి లేరు. బీజేపీ తెలంగాణలో వాళ్ళు ఫోటోలలో వీడియోలలో చూసుకోవాలి వాళ్ళు బీజేపీ అనేది. అంతేనా? అంతే మరి. అంటే ఇప్పుడు భువనగిరి సంబంధించిన ఇప్పుడు ఎన్నో ప్లేస్లు ఉంటుంది బీజేపీ? 3 ప్లేస్లు ఉంటుంది. సెకండ్ ఫస్ట్ ఏదంటావు? చామమల్లేష్ సెకండ్ ప్లేస్ ఉంటాడు. ఫస్ట్ ప్లేస్ లో చామల కిరణ్ రెడ్డి 5 లక్షల మెజార్టీతో గెలుస్తుంది. అంత నిక్కచ్చిగా చెప్తున్నావు అంటే దేనికోసం చెప్తున్నావు? అభివృద్ధి పనులు ఉన్నాయి, ఇంకా కొన్ని చేయబోతున్నాం, చేస్తాం, 100% చేస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ వస్తుంది 500 రూపాయలకు, 0 బిల్లు వస్తుంది, కరెంట్ బిల్లు, ఉచిత బస్సు ప్రయాణం ఉంది, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ బీమా పథకం కింద ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. 10 లక్షల రూపాయలు ఆరోగ్యం సంబంధించిన దాన్ని బిల్స్ ఇస్తున్నాం. ఇంకోటి నేను స్వయంగా నేనే చాలా మందికి ఏవి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసి నేను డబ్బులు ఇప్పించడం జరిగింది చాలా వరకు. ఓకే, ఇప్పుడు 5 పథకాలు అని మీరు అంటున్నారు. 5 పథకాలు ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకం కూడా రిలీజ్ కాలేదు అని వాళ్ళు అంటారు. దాన్ని మీరేం చెప్తారు? చెప్పేటోడు చెవిటోడు అయితే వినేటోని కన్నా ఇజ్జత్ ఉండాలి కదా నాకు కిషన్. వాళ్ళు మస్తు చెప్తారు 5 పథకాలు ఏం అమలు కాలేని. చూపిస్తాం, రమ్మనండి వాళ్ళని, ఎవరొస్తారు చర్చకు రమ్మనండి, చూపిస్తాం మేము కూడా. ఫ్రీ బస్ అని ఇచ్చిండ్రు. ఫ్రీ బస్లో రోజు ఆడోళ్ళు కొట్టుకోవడమే తప్ప కానీ దానివల్ల ఎలాంటి మేలు లేదని చెప్తారు. అన్నా వాళ్ళు మనకు గిట్టనోళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, అట్లా రూమర్స్ క్రియేట్ చేస్తారు తప్ప ఎవరు కొట్టుకుంటారన్నా. ఉచితంగా బస్సు వస్తుంది, సీట్ దొరికితే కూర్చుంటారు, లేకుంటే నిలబడిపోతారు. ఓకే, ఎన్ని రోజులు నిలబడిపోలేదా, అట్లనే పోతారు. ఇప్పుడు 200 దాకా యూనిట్లు ఫ్రీ అన్నారు కరెంటు, ఇంతవరకు ఇంకా అమలు కాలేదు. వాళ్ళు చెప్పారు కానీ చేయలేదు అని అంటారు. కొన్ని నియోజకవర్గాలలో అయిందన్న, ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి ఈ ప్రాంతంలో కాలేదు. ఎందుకు? మేము కూడా ఒప్పుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. సో అది ఆయన గతంలో ఎమ్మెల్సీ ఉండే ఆ స్థానం ఖాళీగా ఉండడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆ ఎన్నికల కోడ్ వల్ల ఇది ఆగిపోయింది తప్ప వేరే నియోజకవర్గాల్లో అన్న అమల్లో ఉంది అది. అదే ఇంకో పథకం వచ్చేసి గృహలక్ష్మి అని అన్నారు. అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకు, ఎవరికైతే ప్లాట్ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ ఒక 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇంతవరకు అది కూడా రాలేదనేది పబ్లిక్ అంటారు. దాన్ని మీరు ఎప్పుడు ఇప్పేయగలుగుతారు? ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పిస్తాం, తప్పకుండా ఇప్పిస్తాం. ఏది ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంత ఇప్పిస్తారు? 5 లక్షల రూపాయలు. అంటే ప్లాట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే? ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు, ప్లాట్ లేని వాళ్ళకు ప్లాట్ ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఓకే, అంటే ఇది గ్యారంటీ అంటావు? 100%. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేసేదే చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శ్యామ్లాల్ గారు, మీరు గత 14 ఏళ్ల నుంచి కాంగ్రెస్లో పనిచేస్తారు. మీకేమైనా పదవులు ఏమన్నా పొందారా? లేకపోతే ఇంతవరకు కౌన్సిలర్గా కానీ ఇంకేమన్నా మీకేమైనా పదవులు వచ్చినాయా? నేను 2015లో కౌన్సిలర్గా పోటీ చేసి మా మిస్సెస్ని నిలబెట్టిన. ఓకే, 2015లో కౌన్సిలర్గా నిలబెట్టినప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన. అప్పుడు టికెట్ కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ రాలేదు. అనివార్య కారణాలు అంటూ ఏం లేదు, కానీ అప్పుడు కొత్తగా నగర పంచాయతీ ఏర్పడ్డది. దాని గురించి నాకు పెద్ద అవగాహన లేకుంటే టికెట్ మనం స్వశక్తితో నిలబడదామని ఆ రోజు నిలబడితే సెకండ్ ప్లేస్ వచ్చిన. మళ్ళీ మొన్న 2019లో ఇంకోసారి నాకే అవకాశం వచ్చింది, జనరల్ సీట్ కాబట్టి నేనే నిలబడ్డా. ఓకే, అప్పుడు ఇద్దరమే అభ్యర్థులు ఉన్నాం. నన్ను కొంచెం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికార దాహంతో, అధికార బలంతో ఇబ్బందులు గురి చేసినా కానీ నేను ఎక్కడ డబ్బులకు దేనికి లొంగకుండా నిక్కచ్చిగా నిలబడతా, మళ్ళీ నిలబడతా, ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజల కోసమే పనిచేస్తా. గెలిచిన వాళ్ళు ఏం పని చేసారు ఒకసారి
తెలుసుకోవాలి జనాలు. ఓకే, అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే ఎక్కువ శాతం కాంగ్రెస్లో ట్రేడ్ ఉంది కనుక ఈసారి ఎందుకంటే పాతోళ్ళు కొత్తోళ్ళు ఇప్పుడు ఇంతవరకు మనం పాతోళ్ళు పనిచేసినాక కొత్తోళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ప్రపోజల్ ఉంది. మరి రంగన్న దగ్గర నీకు మంచి పేరు ఉంది, మరి ఈ సీటు నీకు ఒకవేళ ఇవి ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు కౌన్సిలర్గా? మా ఎమ్మెల్యే రంగారెడ్డి గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఏం చేసినా ఏం చేయలేదు. అప్పుడు ఎలక్షన్ ఎప్పుడైతే 2024లో ఎలక్షన్ అవుతుందని అనుకుంటున్నాము. 2024 జనవరిలో ఎలక్షన్ అయ్యే అప్పటి పరిస్థితులను బట్టి రంగన్న గారు ఎవరికి కాదు శ్యామ్ నువ్వు లైట్ తీసుకో మళ్ళీసారి వేరే వాళ్ళకి చూడంటే నేను తప్పకుండా శిరస వహిస్తా. ఆయన మాటకు నేను కట్టుబడి ఉంటా. ఆయన మాట నేను గీత దాటను, పార్టీ లైన్ దాటి నేను పనిచేయను. ఓకే, ఒకవేళ రంగన్న నీకు టికెట్ ఇచ్చింది అనుకో, ఎందుకంటే ఇప్పుడు డబ్బులతో కూడిన పని. మన ఇబ్రాహీంపట్నం ఒక కౌన్సిలర్ అంటే లక్షలతో దాదాపు ₹1 కోట్ల దాకా ఖర్చు వస్తుంది. మరి ఆ ఖర్చులు కూడా పెట్టుకోగలుగుతావా? ఖర్చుకి వెనకాడే పరిస్థితి లేదు నా దగ్గర. అంటే ఖచ్చితంగా సీట్ వస్తే మాత్రం సీట్ వస్తే ఖచ్చితంగా, టికెట్ వస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే ప్రజల అవకాశం ఇస్తే సేవ చేద్దామని రెడీ ఉన్నావు? 100% సేవ చేస్తాను. అంటే ఏ అవకాశం ఇవ్వకపోయినా సేవ చేస్తున్నాయి. ప్రజెంట్ కూడా చేస్తున్నాయి. నాకు అవకాశం ఇవ్వకపోయినా నేను చేస్తున్నా, ప్రజల మధ్యలోనే ఉన్నా. అప్పుడు సీట్ అనేది ఎవరికి ఇచ్చినా, టికెట్ ఎవరికి ఇచ్చినా నిక్కచ్చిగా నేను పనిచేయడానికి సిద్ధంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తా తప్ప పార్టీ లైన్ దాటి పనిచేయాలి. ఇబ్రాహీంపట్నంలో ఇన్ని వాళ్ళను ఏ వార్డుకి వెళ్ళి అయితే మీరు చేద్దాం అనుకుంటారు? నేను గతంలో ఇప్పుడు ప్రస్తుతం 24వ వార్డు, అంతకుముందు 15వ వార్డు ఉండే. ఓకే, 15 పోయి 24 అయింది. ఇదే వార్డులో నేను పోటీ చేస్తా. లేదు ఈ వార్డు వద్దు నువ్వు వేరే వార్డులో చూడు, నేను గెలిపించుకుంటా అని మా అన్న రంగన్న గారు నాకు మాట ఇస్తే ఆ వార్డులో పోటీ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకటే వార్డు అని పరిమితం కాకుండా మున్సిపాలిటీలో ఎక్కడ అవకాశం ఇచ్చినా నిలబడడానికి నేను సిద్ధంగా. జనరల్ వార్డు కావాలి, ఏదైనా వార్డు జనరల్ కానీ, మహిళ కానీ, బీసీ కానీ, బీసీ మహిళ కానీ. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తరఫు నుంచి నిలబడి గెలిచి రంగన్నకి గిఫ్ట్ ఇస్తావు. ఓకే కదా? అది ఎంత పెద్ద అభ్యర్థి అయినా, అవతల వాళ్ళు ఎంత గట్టోడైనా సరే నేను ఢీ కొట్టడానికి సిద్ధంగా. ఓకే, ఇంత పేరున్న కార్యకర్త ఇబ్రాహీంపట్నంలో రేపు జరగబోయే ఎలక్షన్లో ఇక్కడి నుంచి వెళ్ళి ఎంత మెజార్టీ ఇవ్వగలుగుతావు కిరణ్ కుమార్ రెడ్డి గారికి? కిరణ్ కుమార్ రెడ్డికి ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో 7,000 నుంచి 8,000 మెజార్టీ ఇస్తాం. ఏం అంత తక్కువ ఎందుకు? టోటల్ కదన్నా, గతంలో 4,000 వచ్చింది కదా. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ శాసనసభ ఎన్నికలలో 4,500 మెజార్టీ వచ్చింది. 4,200, 300 వచ్చింది. ఇప్పుడు 7,000 ఇస్తామంటున్నాం కదా. ఎందుకంటే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండే, వాళ్ళు ఏదో డబ్బులతో, ఇప్పుడు ప్రత్యేకంగా మీదే ఉంది కనుక ఇంకా చాలా ఎక్కువ ఇప్పియాలి కదా. మరి 7,000 అంటున్నావు ఏంటి? వాళ్ళ దగ్గర కొంచెం బీజేపీ కొన్ని ఓట్లు చీల్స్తుంది కదా. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పంచుకుంటాయి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి చెల్లిని పంచుకుంటారు. ఓకే, అంటే మీరు దాదాపు 7,000 మెజార్టీతోని కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీరు 100% ఇబ్రాహీంపట్నం ఓన్లీ మున్సిపాలిటీ వరకే. ఓకే, మెజార్టీ నియోజకవర్గం మొత్తంలో 50,000-60,000 మెజార్టీ ఇస్తాం. అంటే మొన్న ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 50,000 నుంచి 60,000 మెజార్టీ. మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారికి ఎంత ఇచ్చారు మీరు? 42,000. 42,000 మెజార్టీ ఇచ్చారు. అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి 60 లాక్ ఇస్తారు మీ ఇంచుమించు. ఓకే, 100% ఇస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్యామ్లాల్. ఓకే, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం, రంగన్న నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, జై కాంగ్రెస్, రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.